అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసార పరీక్షల కోసం పండ్ల తోటల్లో మట్టి నమూనా సేకరణ విధానం, లేత ఆయిల్ పామ్ తోటల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉధృతమవుతున్న ఎండల నుంచి పశువులను సంరక్షించుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంట అయినా పండ్ల తోట అయినా మొదటి మెట్టుగా భూసార పరీక్ష చేయించుకుంటే అది రైతుకు శ్రీరామరక్షే అవుతుంది. పండ్ల తోటల సాగు చేపట్టాలనుకునే వారికి ఇది మరీ అవసరం. ఎందుకంటే ఒకసారి నాటుకున్న పండ్ల తోటలు 10 కాలాల పాటు రైతుకి ఆదరువుగా ఉంటాయి. ఒకవేళ ఆ నేల మనం సాగు చేసే పండ్ల తోటకు అనుకూలం కాదనుకోండి, మనం పెట్టిన పెట్టుబడి సాగు చేసిన కాలం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నిన్నటి అన్నదాతలో పంట భూముల్లో మట్టి నమూనా సేకరణ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు పండ్ల తోటల్లో మట్టి నమూనా సేకరించే విధానం ఎలానో, భూసార పరీక్ష ఫలితాలను మనం ఎలా అర్థం చేసుకోవాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ మాధవి నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు మన రైతు సోదరులందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఈ ఏప్రిల్ మే మాసం చాలా అనువైన మాసం మనం భూసార పరీక్షలు చేయించుకోవటానికి. పళ్ళ తోటలు చేసే రైతులు చాలామంది ఏం చేస్తారంటే, దీర్ఘకాలంగా వాళ్ళ తోటలు ఉండటానికి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం కనీసం ఒక 20 సంవత్సరాలు ఉండేటట్టు వాళ్ళు పెట్టుబడి పెడతారు. కాబట్టి ఆ పెట్టుబడి పెట్టే ముందు మన రైతు సోదరులు చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా మీరు భూసార పరీక్ష చేయించుకోవాలి. పళ్ళ తోటలు వేసే ముందు మీరు భూసార పరీక్ష చేయించుకుంటేనే మీకు ఆ నేల పంటలకి సరిపోతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. చాలామంది రైతులు మా దగ్గరికి వచ్చి 3-4 సంవత్సరాల తర్వాత ఏమంటారంటే, మేము మామిడి చెట్లు వేసాము మాకు పెరగట్లేదు అని చెప్పి అని అంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మన పళ్ళ తోటలు ఏవైనా కూడా వాటి వేర్లు చాలా లోపల వరకు వెళ్తాయి. నేలలో చాలా లోపలికి వెళ్ళినప్పుడు మనకి నేల లోపల ఏముంది అనేది మనకు తెలియదు. ఒకవేళ రాయి ఉందా, లేకపోతే సున్నం ఉందా, లేకపోతే కంకర ఉందా, అట్లాంటి పొరలు ఏమైనా ఉన్నాయా అనేది మనకి తెలియదు. కాబట్టి 4-5 సంవత్సరాల తర్వాత మొక్కలు పెరగటం లేదు అని కనుక మన రైతులు వస్తే కనుక అప్పుడు ఏమీ ఉపయోగం ఉండదు. అప్పటికి మీరంతా చాలా వరకు పెట్టుబడి పెట్టేసి ఉంటారు. ఆ పెట్టుబడి పెట్టిందంతా కూడా మీకు నష్టమే కలుగుతుంది. కాబట్టి మీరు ఆ పళ్ళ తోటలు పెట్టే ముందు మాత్రం తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించుకోవాలి. ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, మీకు ఒక 5 ఎకరాల్లో ఉంటే ఒక చోట చాలు. ఒక చోట ఒక 4-5 అడుగుల వరకు ఒక గుంత తీసి ప్రతి అడుగుకి మీరు ఒక మట్టి నమూనా వేరుగా సేకరించాలి. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే, మొత్తం అన్ని అడుగులది కలిపేసేసి ఒకటే మట్టి నమూనా తీసుకొస్తారు. అట్లా తీసుకొస్తే మాత్రం దాంతో ఏమీ ఉపయోగం ఉండదు. అంటే ఇప్పుడు మీరు 5 అడుగులు గుంత తీశారనుకోండి, మీకు 5 మట్టి నమూనాలు వస్తాయి అన్నమాట ఆ గుంతలో నుంచి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, కింద నుంచి పైకి మట్టి నమూనా మనం తీయాలి. 5వ అడుగు మొదటి మట్టి నమూనా, 4వ అడుగేమో రెండో మట్టి నమూనా, 3వ అడుగేమో మూడో మట్టి నమూనా, 2వ అడుగేమో రెండో మట్టి నమూనా, మొదటిదేమో అంటే పై భాగందేమో మీకు 5వ మట్టి నమూనా అవుతుంది అన్నమాట. చాలామంది రైతులు ఏం చేస్తారంటే,
పైనుంచి కిందకి తీసుకొని 5 మట్టి నమూనాలు తీసుకొని వస్తారు. అది సరైన పద్ధతి కాదు. అలా తీసుకునేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సన్నటి దాంతో మీరు స్క్రేప్ చేయాలన్నమాట. స్క్రేప్ చేయటం అంటే సన్న పొరలాగా మీరు తీసుకుంటా రావాలి. కాబట్టి ప్రతి అడుగుకి మనకి ఒక కిలో మట్టి మీరు వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట. సో అట్లా తీసుకుంటే కనుక మనకి ఏ పొరలో ఏవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఏ పొరలో తక్కువ పోషకాలు ఉన్నాయి, ఏ పొరలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి, ఒకవేళ ఉదజన సూచిక ఎక్కువ ఉందా ఏదైనా పొరలో, లేకపోతే లవణ పరిమాణ సూచిక ఏమన్నా ఒక పొరలో ఏమన్నా ఎక్కువ ఉందా, అట్లా ఉన్నప్పుడు మనం దానికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించి దాని ప్రకారం మనం పళ్ళ తోటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం గనక 4-5 అడుగులు గుంత తీసినప్పుడు మీరు వేరే వాళ్ళని ఎవరిని పెట్టకుండా మీరే దగ్గరుండి చూసుకోవాలి. మీరు దగ్గరుండి చూసుకుంటే కనుక ఏం తెలుస్తుందంటే మీకు ఏ పొరలో ఏముంది అనేది మీకే అవగాహన ఉంటుందన్నమాట. ఒకవేళ 3 అడుగుల లోతులో మీకు సున్న పొర కానీ లేకపోతే రాయి కానీ అట్లాంటిది కనపడింది అనుకోండి, అట్లాంటి నేలలు మనం పళ్ళ తోటలు వేసుకోవడానికి పనికి రావు. మీరు మామూలు పంటలు మాత్రమే మీరు అట్లాంటి పొలంలో వేసుకోవాలి. కాబట్టి పళ్ళ తోటలకు మాత్రం మట్టి నమూనా తీసేటప్పుడు ఏ రైతు అయితే పళ్ళ తోట వేద్దామనుకుంటున్నారో ఆ రైతు తప్పనిసరిగా ఆ గుంత తీసేటప్పుడు అక్కడ దగ్గరుండి మీరే పరిశీలించుకొని మీరే ఆ మట్టి నమూనా సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 15 ఎకరాల పొలం ఉందనుకోండి, 15 ఎకరాలు ఒకటే రకంగా ఉందనుకోండి, అప్పుడు ఒక చోట మీరు గుంత తీసి 5 అడుగులు లోతు వరకు తీసి 5 మట్టి నమూనాలు తీసుకొస్తే కనుక సరిపోతుంది. అట్లా కాకుండా రంగు తేడా ఉంటే మాత్రం అక్కడ మీరు ఒక గుంత తీయాలి వేరుగా. అట్లాగే చౌడు కనుక వేరుగా మీకు కనపడితే కనుక అక్కడ కూడా మీరు వేరుగా ఒక గుంత తీసి మట్టి నమూనాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం నేను రైతులకి ఇచ్చే సూచన ఏంటంటే పళ్ళ తోటలు వేయాలనుకున్న రైతులు మాత్రం తప్పనిసరిగా పళ్ళ తోటలు వేయక ముందే ఇది సరైన సమయం కాబట్టి ఈ ఏప్రిల్ మే నెలలో మీరు పళ్ళ తోటలు వేద్దామనుకుంటే కనుక నేను చెప్పిన ప్రకారం మీరు మట్టి నమూనా సేకరించి భూసార పరీక్షా కేంద్రంలో ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అది మీకు అసలు ఆ నేల పళ్ళ తోటలు పనికొస్తుందా లేదా అనేది మొదటి విషయము. ఏ పళ్ళ తోట వేసుకుంటే మనకి అనువుగా ఉన్నాయి ఆ నేలలు అనేది కూడా వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం ఏ మోతాదులో ఏ ఎరువులు వేసుకోవాలనేది కూడా వాళ్ళు మీకు సిఫారసు చేస్తారు. ఆ నేలల్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ పళ్ళ తోట వేసుకొని మీరు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సిఫారసు చేసిన దాని ప్రకారం కనుక మీరు పాటించినట్లయితే కనుక మీకు దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. బహువార్షిక నూనె గింజల పంట ఆయిల్ పామ్ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలోనూ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం అంతటా ఉద్యాన శాఖ తోడ్పాటుతో సాగవుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 155,000 ఎకరాలకు పైగా ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో విస్తరించింది. ఇందులో 1,00,000 ఎకరాలకు పైగా తోటలు 3-4 సంవత్సరాల వయసులోపు ఉన్నాయి. ఇప్పుడున్న అధిక ఎండలకు ఈ లేత తోటల్లో కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మున్ముందు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీరు, పోషక యాజమాన్యం, చీడపీడలను గమనించుకుంటూ తోటలను సంరక్షించుకునే పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆదిశంకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆయిల్ పామ్ని ఎక్కువగా ప్రోత్సహించి దాన్ని రాయితీలు ఇచ్చి ఈ పంట సాగు విస్తీర్ణాన్ని క్రమంగా పెంచుతుంది. కొత్తగా ఆయిల్ పామ్ తోటలు నాటుకున్న రైతు సోదరులు ఈ వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే క్రాప్ గ్రోత్ బాగుంటుంది. సో దీనిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నీటి యాజమాన్యము. ఈ వేసవిలో ఆయిల్ పామ్ తోటలకు దాదాపుగా 3 సంవత్సరాల 4 సంవత్సరాల వయసు గల చెట్లకి 300 లీటర్ల నీరు ప్రతి చెట్టుకి ప్రతిరోజు అవసరం అవుతుంది. సో ఈ నీటిని అందించడానికి ఈ సరైన డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని నీరు పారించుకోవాలి. ఈ వేసవిలో ఈ నీరు ఆవిరి కాకుండా ఉండడానికి పాదులలో మనము మల్చింగ్ చేసుకోవాలి. పాదు అనేది దాదాపు 1 మీటర్ వ్యాసార్థం వరకు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వరి గడ్డితో కానీ, వేరుశనగ పొట్టుతో కానీ, వరి ఊకతో కానీ
కప్పి ఉంచినట్లయితే నీరు అనేది తేమ రూపంలో తొందరగా ఆవిరి కాకుండా చేయవచ్చును. ఒకవేళ మనం అలా కాకున్నట్లయితే జనుము జీలుగలను ఈ పాదులలో చల్లి మొక్కలు బాగా వేపుగా పెరిగిన తర్వాత అదే మొక్కలను కట్ చేసి పాదులలోనే కప్పి ఉంచేసేయాలి. ఆయిల్ పామ్ తోటల్లో పాత కొమ్మలను ఆకులను తీసివేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా నరికి అదే పాదుల్లో వేసినట్లయితే ఇవి క్రమంగా కుళ్ళిపోయి భూమిలో సేంద్రియ పదార్థం కూడా పెరుగుతుంది. తేమ అనేది ఆవిరి కాకుండా తగ్గించుకున్నట్లయితే దాదాపుగా మనకు 20-30% వరకు కూడా నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే మనకు ప్లాస్టిక్ మల్చింగ్ ఫిలింని ఇది 50 నుంచి 100 గ్రేమ్ ఫిలిమ్స్ని మనము 1.5 మీటర్ వ్యాసార్థంతో చెట్టు చుట్టూ మనము ఈ మల్చ్ ఫిలింని ఏర్పాటు చేసుకుని మనం దాదాపుగా 50% మాయిశ్చర్ లాస్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చును. ఇంకా మనకు వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది, ఉన్న వాటర్తో కూడా మనం చెట్లను రక్షించుకోవాలన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడైతే మొక్కల నుంచి ఎవాపర్ ట్రాన్స్పిరేషన్ తగ్గించుకోవడానికి కయోలిన్ పౌడర్ దొరుకుతుంది. ఇది ఈ 10% క్లే పౌడరు మనము చెట్ల మీద స్ప్రే చేసుకున్నట్లయితే కొంచెం ఎవాపర్ ట్రాన్స్పిరేషన్ మొక్కల నుంచి తగ్గి నీరుని బాగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు సమృద్ధిగా ఉన్న రైతులు అంతర్ పంటలను ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు వేసవిలో అంతర్ పంటలకు చూసుకున్నట్లయితే తర్బూజా కానీ వాటర్ మిలన్ కీరా చేసుకోవచ్చు, లేదంటే జన్ము జిల్గా కూడా చల్లుకొని పశువులకు మేతగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే భూమిలోనే కళ్ళే దున్నినట్లయితే భూసారం పెరుగుతుంది. వేసవి కూరగాయలు అన్నటువంటిది గోచిక్కుడు కానీ తర్వాత బెండ ఇలాంటి కూరగాయలు కూడా మనము రైతులు సాగు చేసుకునేడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ తోటల్లో చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. సిఫార్సు చేసిన ఎరువుల మోతాదుని 12 భాగాలుగా చేసుకుని ప్రతి నెల ఫెర్టిగేషన్ పద్ధతిలో అంటే డ్రిప్లో నీటిలో కరిగే ఎరువుల రూపంలో మనం అందించినట్లయితే ఫెర్టిలైజర్స్ యొక్క సద్వినియోగం బాగా పెరిగి మొక్కలు బాగా వేపుగా పెరుగుతాయి. ఒక సంవత్సరం ఆయిల్ పామ్ తోటలకు 3 కిలోల యూరియా, 2 కిలోల DAP, 3 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ ద్వారా అందించుకోవాలి. అలాగే రెండో సంవత్సరం తోటకి 6 కిలోల యూరియా, 4 కిలోల DAP, అలాగే 6 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ డ్రిప్ ద్వారా అందించుకోవాలి. అలాగే మూడో సంవత్సరం తోటలకి 9 కిలోల యూరియా, 6 కిలోల DAP, అలాగే 9 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అందించుకోవాలి. దీంతోపాటు మనకు ఆయిల్ పామ్లో మెగ్నీషియం సల్ఫేట్ మరియు బోరాన్ పోషకాల ఆవశ్యకత చాలా ఉన్నది. వీటిని కూడా మనం డ్రిప్ ద్వారా అందించుకోవాలి. ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎకరానికి 500 గ్రాముల నుంచి 1.5 కిలో వరకు అవసరం అవుతుంది. ఇది చెట్టు వయసును బట్టి మనం మోతాదుని అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బోరాన్ కూడా 100 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు అవసరం అవుతుంది. సో ఇది కూడా చెట్టు వయసును అనుగుణంగా మనము ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వేడి వాతావరణం వల్ల ఆయిల్ పామ్ తోటల్లో భూమి ద్వారా పోషకాలను గ్రహించే శక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ 1 లేదా 2 సార్లు బాహ్యంగా మైక్రోన్యూట్రియంట్స్ వాటర్ సాల్యుబుల్ మైక్రోన్యూట్రియంట్స్ని కూడా 1 లేదా 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వేసవి కాలంలో మొక్కల యొక్క ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చును. దాంతోపాటు మనకు ప్రతి సంవత్సరము ఒక 100 కిలోల FIM, 5 కిలోల వేపపిండి మొక్క పాదులలో వేసి కలియదున్నాలి. అజిటోబ్యాక్టర్, సూడోమోనస్, పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ట్రైకోడర్మా హార్జియానం ప్రతిదీ 1 నుంచి 2 కిలోల చొప్పున 1 టన్ను పశువుల ఎరువుకి మిక్స్ చేసుకొని ఈ ఎరువుని మనము మొక్క పాదులలో వేసుకున్నట్లయితే వేరు ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క సమస్యలను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. అలాగే మొక్కలు వేపుగా పెరుగుతాయి. ఆయిల్ పామ్ తోటల్లో నల్ల కొమ్ము పురుగు అనేది అంటే రైనోసోరస్ బీటిల్ అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క బీటిల్ లావుగా ఉండి మొక్క యొక్క మొగిని తొలిచి ఆకులను తినివేయడము, మొగిని తినివేయడము, తద్వారా ఇది మొగి కుళ్ళిపోయి మొక్క నాశనం అయిపోవడం జరుగుతుంది. దీన్ని నివారణ చర్యలు చేపట్టాలి. కార్బోఫ్యూరన్ 3G గుళికలు కానీ ఒక 20 గ్రాములు గుడ్డలో కట్టి మనం చెట్టు యొక్క ఆకుల మొగిలో ఉంచినట్లయితే ఈ వాసనకి రైనోసరస్ బీటిల్ అనేది దరి చేరకుండా ఉంటుంది. అలాగే మనకు ఈ పాయిజన్ బెడ్ తయారు చేసుకోవడానికి ఈ ఆముదం యొక్క పిండిని మాగబెట్టి పులియబెట్టేసి దాంట్లో ఏదైనా పాయిజన్ గ్రాన్యూల్స్ కానీ లేదంటే పెస్టిసైడ్ కానీ కలిపి ఎకరానికి 2 ప్లేసులలో కనుక మనం కుండలో కానీ ఏదైనా మట్టి పాత్రలో కానీ పెట్టినట్లయితే ఈ రైనోసరస్ బీటిల్స్ అనేది అట్రాక్ట్ అయిపోయి దాంట్లో పడి చనిపోతాయి. ఇంకా మార్కెట్లో మనకు రైనో ల్యూర్స్ యొక్క బకెట్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి ఒక హెక్టార్కి 1 నుంచి 2 వరకు ఏర్పాటు చేసుకున్నట్లయితే మేల్ అడల్ట్స్ని ట్రాప్ చేసి మనం రైనోసరస్ బీటిల్ యొక్క పాపులేషన్ బాగా తగ్గించవచ్చును.
ఇంకా వేసవి కాలంలో మనకు ఈ ఆయిల్ పామ్ తోటల్లో రూగోస్ వైట్ ఫ్లై సంక్రమించే అవకాశం ఉండొచ్చు. సో ఇది రైతులు బాగా క్షుణ్ణంగా గమనించుకోవాలి. అజడైరెక్టిన్ 10,000 ppm గాడవుతుంది. 3 ml చొప్పున కలిపేసి 1 లేదా 2 సార్లు పిచికారీ వేసి మొదటి దశలోనే ఈ యొక్క తెల్లదోమని చాలా సమర్థవంతంగా నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పామ్ తోటలలో సరైన జాగ్రత్తలు చేపట్టినట్లయితే మొక్కల యొక్క పెరుగుదల కుంటుపడకుండా మనకు ఆరోగ్యమైన తోటలను తయారు చేసుకోవచ్చు. వేసవి ఎండలు మంటెత్తుతున్నాయి. ఈ కాలం పాడి పరిశ్రమకు గడ్డు కాలంగా ఉంటుంది. ముఖ్యంగా నల్లజాతి పశువులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పశువులు ఒత్తిడికి, వడదెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీంతో అటు పాల ఉత్పత్తి, ఇటు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. పరిశ్రమ నష్టాలను చవిచూస్తే నిర్వహణ రైతుకు భారంగా మారుతుంది. అందువల్ల పశువులను వేడిమి బారి నుండి రక్షించడానికి ఫారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు మేతల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలి. పాడి పశువుల పోషణ చేపట్టే రైతులు ఈ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య నుంచి తెలుసుకుందాం. ఈ ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో రైతుల యొక్క పశువులు తాపానికి గురై ఉత్పాదక శక్తి తగ్గిపోయి కొన్ని సమయాల్లో పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మనము బయటికి పశువుల యొక్క మేత కోసం వదులుతూ ఉంటాము. ఆ సమయాల్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేసవి కాలంలో తప్పనిసరిగా ఉదయం 11 గంటల లోపే పశువుల మేతకి వదలాలి. అలాగే సాయంత్రము 4 గంటల తరువాత పశువుల మేతకి తీసుకెళ్లి మేపటం ద్వారా ఈ ఉష్ణోగ్రత బారిన పడకుండా పశువుల యొక్క మేత తినే సమయంలో వాటి వేడి తాపానికి గురి కాకుండా ఉంటాయి. అలా కాకుండా పచ్చిగడ్డి సౌకర్యం ఉండి రైతులు తమ షెడ్లలోనే పశువులను మేపుకోగలిగితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పశువు యొక్క ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉష్ణోగ్రతకి తాపానికి గురి కాకుండా ఉంటాయి. అలాగే షెడ్లలో ఉంచేటప్పుడు కూడా ఆ షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లని అభివృద్ధి చేసుకుంటే పశువుల యొక్క ఉష్ణోగ్రత పెరగకుండా చల్లటి వాతావరణంలో ఉంటాయి. ఆ షెడ్ల చుట్టూ కూడా గోనె పట్టలు తడిపినవి కానీ వాటికి చుట్టి నీళ్లని చల్లితే చల్లటి ప్రదేశంలో ఉండటం వల్ల పశువుల యొక్క పాల ఉత్పత్తి పెరగటానికి, పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండటానికి కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే వేసవి కాలంలో ఎక్కువ పచ్చిగడ్డిని అందించే అవకాశాన్ని ఇవ్వాలి. దానానికి కూడా, మిశ్రమ దానానికి కూడా పొడి దానా కాకుండా నీటితో తడిపిన దానాన్ని అందించటము. దాంతోపాటు తప్పనిసరిగా ప్రతి పశువుకి కూడా ఒక 50 నుంచి 100 గ్రాముల లవణ మిశ్రాలని అందించటం ద్వారా పశువులు డీహైడ్రేషన్కి కాకుండా ఉండేదానికి, కాపాడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పశువుల యొక్క ఉష్ణోగ్రతని తగ్గించేదానికి నీటిని కూడా బాగా అందుబాటులో ఉంచాలి. మంచినీటిని అందుబాటులో ఉంచుకొని కనీసము ప్రతి పశువుకి 60 నుంచి 70 లీటర్ల నీటిని అందించినట్లయితే ఉష్ణోగ్రతకి గురి కాకుండా, తాపానికి గురి కాకుండా మనకి పశువుల యొక్క ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మేలుజాతి పశుగ్రాసాలని అందించటము, అలాగే గడ్డి జాతి చెట్లను పెంచటము, సుబాబులు, అవిసె, జీలుగా, మునగ ఇలాంటి చెట్లని ఎక్కువగా అభివృద్ధి చేసి పశువులకి మేతగా అందించడం కూడా చేయాలి. పశువులు ఈ ఉష్ణోగ్రతకి గురయ్యి, తాపానికి గురయ్యి డీహైడ్రేషన్ వచ్చినప్పుడు అవి కనిపించే లక్షణాల్లో పశువుల యొక్క పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, ఎదకి లక్షణాలు కనిపించకుండా పోతాయి. దాంతోపాటు చర్మం కూడా లూజుగా అయిపోతుంది. రైతు మామూలు పశువుని గుర్తించడానికి, డీహైడ్రేషన్ అయ్యి వేడి తాపానికి గురైన పశువుని గుర్తించడానికి చర్మంను కానీ లాగి వదిలినప్పుడు 30 సెకండ్లలో చర్మం యథాస్థితికి వెళ్తే డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. అదే ఇంకా 30 సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు పశువు డీహైడ్రేషన్కి గురైందనేది గుర్తించవచ్చు. అప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది, శ్వాసకోశ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. వీటిని మనం గమనించుకొని దగ్గరలో ఉన్న పశు వైద్యశాలని సంప్రదించాలి. తాత్కాలికంగా పశువుకి డీహైడ్రేషన్ నివారించడానికి యాస్పిరిన్ పౌడర్ని ఒక 0.3 గ్రాములని 1 లీటర్లో కలిపి కానీ అందించడం ద్వారా మనం డీహైడ్రేషన్ని అదుపులో తీసుకురావచ్చు. అలాగే పశువుల్ని నీటిని తలని తడపటము, శరీరాన్ని తడపటము, ఎక్కువ నీటిలో అందుబాటులో ఉంచితే పశువుల యొక్క డీహైడ్రేషన్ కాకుండా ఎండాకాలము
మనము వాటిని కాపాడుకోవచ్చు. రైతులు దీనిని గమనించుకుని పశువుల్ని కాపాడుకోవటంలో మెలకువలు తీసుకుంటే పాల ఉత్పత్తిని తగ్గించుకోకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఎదకి రావటంలో కూడా సమస్యలు లేకుండా కూడా మనము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని రైతులు పాటించి పశువుల యొక్క పాడి అభివృద్ధి చేసుకునే దానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా బిజినీపల్లి మండలం ఖానాపూర్లో పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన జరిగింది. రావెప్లో భాగంగా ఏర్పాటైన ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన సమగ్ర వ్యవసాయ పద్ధతులపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. విద్యార్థులు సాగులో సాంకేతిక విధానాలపై పలు నమూనాలను ఏర్పాటు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. వ్యవసాయ ప్రదర్శన మరియు రైతు సదస్సు కార్యక్రమంలో రైతులకు ఉపయోగపడే అంశాలు, ముఖ్యంగా సమగ్ర వ్యవసాయ పద్ధతులు, తర్వాత వ్యవసాయంలో వర్మి కంపోస్టును ఎలా తయారు చేసుకోవాలి, వాడుకోవాలి, మరియు పత్తి పంటలో, వరి పంటలో పురుగు తెగుళ్ల నివారణకు వాడవలసిన సమగ్ర వ్యవసాయ పద్ధతులు, వీటితో పాటు భూసార పరీక్ష సంబంధించిన అంశాలు, వీటితో పాటు అధిక సాంద్రత పద్ధతుల్లో పత్తి సాగు విధానము, ఎత్తైన మడులు సాగు చేసుకొని బరువు నేలల్లో, వర్షపాతం ఉన్న నేలల్లో పంటలు సాగు చేసుకునే విధానం, ఏ పంట అయినా అవశేషాలను తగలబెట్టకుండా వాటిని మంచిగా రైతులకు ఉపయోగపడే ఎరువుగా తయారు చేసుకోవడం అనేది అంశము. మన భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచుకునే అంశం గురించి కూడా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. గ్రామీణ వ్యవసాయ అనుభవ పథకంలో భాగంగా వ్యవసాయ విద్యార్థులచే రైతు సదస్సు మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో గత 4 నెలలుగా వ్యవసాయ విద్యార్థులు 10 గ్రామాలు 5 మండలాల్లో ఉండే ఈ యొక్క వ్యవసాయ విద్యార్థులు ఈరోజు అనేది ముగింపు కార్యక్రమం, దాంతోపాటు ఒక వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో వ్యవసాయ విద్యార్థులు 38 టెక్నాలజీస్ అంటే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నమూనాలను ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఒక భూసార పరీక్షకు సంబంధించిన వివిధ రకాలైన సమస్యలు, నేల సంబంధిత సమస్యలు, నేలలో సహజంగా ఉండే పోషకాలు, వాటి ఆధారంగా చేయవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ సమస్యలను తగ్గించడానికి చేయవలసిన యాజమాన్య పద్ధతులపైన కూడా ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. ఈ రాబోయే విద్యార్థులతోటి గ్రామం లోపటి ఎంట్రీ అయినప్పటి నుంచి 4 నెలల ప్రోగ్రాంలో ఫస్ట్ వాళ్ళకు గ్రామం స్థితిగతుల పైన తెలుసుకోవడానికి గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో గ్రామంలో ఉండే పరిస్థితులపైన విద్యార్థులు ఒక అవగాహన తెచ్చుకొని వాటికి అనుగుణంగా రైతులకు ఆ గ్రామంలో ఉండే వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి వారంలో 2 సార్లు సమాచార పటం ఏర్పాటు చేసి వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పైన అక్కడ వివరించడం జరిగింది. గ్రామీణ వ్యవసాయ అనుభవ పథకంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన రైతులను ఎంతో ఆకర్షించింది. రావెప్లో భాగంగా విద్యార్థుల నుంచి కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు తమ సాగు విధానాలను వారికి తెలియచేశామంటూ రైతులు చెబుతున్నారు. ఈ విద్యార్థులు మా ఊరికి ఒక 5 మంది వచ్చిండ్రు. వాళ్ళు రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళు చదువుకున్న దానికి ఇక్కడ వాస్తవంగా రైతులు చేస్తున్న దానికి ఏముందనేది వాళ్ళు మాకు కొన్ని అవగాహన కల్పించడం జరిగింది. మా నుండి కూడా వాళ్ళు మేము ఎంత పెట్టుబడి పెడుతున్నాము, దాని ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది అనేది వాళ్ళు కూడా మా నుండి కొంత రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. మేము 3 సంవత్సరాలుగా తరగతి గదుల్లో చాలా విషయాల గురించి నేర్చుకున్నాం, వ్యవసాయంలో గురించి. కానీ ఇక్కడికి వచ్చాక అనుభూతిపూర్వకంగా నేర్చుకున్నాము. ఇంకా మాకు తెలిసిన సమాచారాన్నిటినీ సమాచార పట్టముల ద్వారా ప్రతి వారము ప్రదర్శనలు చూపిస్తూ వాళ్ళకి రైతన్నలందరికీ చెప్పడం జరిగింది. రైతన్నలు కూడా ఎంతో ఇంట్రెస్ట్తో మా దగ్గరకు వచ్చి ఎలా చేయాలి, పద్ధతిని చేస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది అనే దాని గురించి చెప్పి మాకు చాలా నేర్పించారు. మేము వాళ్ళకి మాకు తోచినంత, మాకు తెలిసినంత విషయాలను తెలియజేయడం జరిగింది. రాబోయే సీజన్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి సాగులో మంచి దిగుబడులు సాధించాలని రైతు సదస్సు సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.